అంటే రేపు ఏం అక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయి? 500,000 ఓట్ల ఊర్లు పంచాయతీలు అంటే ఈ 500,000 ఓట్లు ఉన్నటువంటి చోట ఒక్కడిని అనగానే వాడు తప్పు చేస్తున్నాడని తెలిసినా సరే ఊరంతా వాళ్ళ వెనకాలే ఉంటారు. ఎందుకంటే ఆ ఊళ్ళల్లో వాళ్ళకుండే పలుకుబడిని బట్టి ఉంటుంది. పలుకుబడి ఉన్నోడే పన్ను ఎగ్గొడతాడు కానీ పలుకుబడి లేనోడు ఎవడు ఎగ్గొట్టాడు? పలుకుబడి లేనోడు మనలాంటి వాళ్ళు వెళ్ళేసి కట్టేస్తాం. ఇప్పుడు నాకుంది మెసేజ్ వస్తుంది, నేను వెంటనే డబ్బులు కట్టేస్తా ఆన్లైన్, నాకెందుకు వచ్చిన గొడవలే అని. ఒకసారి నాకు ఇంటర్నెట్ పని చేయకపోతే ఇది దీంట్లో సిస్టమ్ సరిగ్గా ఇది లేకపోతే ల్యాప్టాప్ లో కొడతా, లేకపోతే వెళ్ళి మరి కార్పొరేషన్ పన్నుల దగ్గరికి వెళ్ళి మరిగా డబ్బులు కొట్టొస్తాను. అంతేగాని వదిలిపెట్టను. అదే వీళ్ళైతే కనుక ఎప్పుడు ఎవడొస్తాడు చూసుకుందాం అంటారు రాజకీయ నాయకులు. ఇది కామన్ థింగ్ అనమాట. అది ఫెయిల్ అవుతున్నారు ఆ విషయంలో. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లోనే కదా తెలంగాణలో కూడా వైరల్ అవుతున్నారు 2 రోజుల నుంచి. అక్కడ తెలంగాణ నాయకుల నుంచి కూడా బాగా, అంటే నిన్న కవిత మాట్లాడిన మాటలు కానీ, ఆయన ఎవరో పొన్నం ప్రభాకర్ అనుకుంటా ఆయన మాట్లాడిన మాటలు కానీ ఏంటి నచ్చట్లేదా ఈయన తీరు? అక్కడ కూడా ఒక్కటి, ఈయన మాట్లాడాలనుకోవడంలో తప్పులేదు, ఈయన తెలంగాణ రాజకీయం చేయడం కూడా తప్పు కాదు నా దృష్టిలో. అక్కడ ఎవడైనా చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఢిల్లీలో ఉన్న పార్టీ సుదీర్ఘ, అక్కడ ఒక చిన్న లాజిక్, సింపుల్ లాజిక్, ఇది తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి రాష్ట్రం ఇచ్చారు. తెలంగాణ అత్యధికారం పరిపాలించినోడు ఎవడు? కాంగ్రెసే కదా. 50 ఏళ్ళు పరిపాలించింది, మధ్యలో ఇంకో 20 ఏళ్ళు పరిపాలించింది.